హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాలతీసురం. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళ యొక్క సాధికారత. అసలు మహిళ సాధికారత అంటే ఏంటి, దాని గురించి మాట్లాడుకుందాం. అంతకు ముందు కొన్ని హౌజెస్లో ఉమెన్స్కి ఇంత కూడా వాల్యూ లేదు. అసలు ఇలా తీసి పడేస్తూ ఉంటారు, చాలా చులకనగా చూస్తూ ఉంటారు. వాళ్ళ ఆ చీత్కరింపులను తట్టుకోలేక లోపల మదన పడుతూ ఉంటారు. సో వాళ్ళందరి కోసమేనండి ఈ వీడియో. అయితే నా వీడియో కంప్లీట్గా ఎండ్ వరకు చూసిన వాళ్ళందరూ జెంట్స్ అయితే కామెంట్ చేయవచ్చు, ఏంటంటే మీరు ఆడవాళ్ళకి సపోర్ట్గా మాట్లాడుతున్నారు, ఆడవాళ్ళ చేతిలో నలిగిపోయిన మగవాళ్ళు ఎందరో ఉన్నారు కదా అని. సో అది కూడా 100% కరెక్ట్ అండి. బట్ నేనేంటంటే ఎవరైతే నిస్వార్థంగా తన ఫ్యామిలీ కోసం, పిల్లల కోసం కష్టపడుతున్నా కూడా వాళ్ళకి వాల్యూ లేదో, వాళ్ళ డెసిషన్స్కి వాల్యూ లేకపోవడం, అసలు వాళ్ళని ఒక మనిషిలాగానే చూడని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో వాళ్ళందరి కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇంకేంటంటే ఉమెన్స్లో కూడా చాలా మంది ఉన్నారు, అసలు ఆ జెండర్లో మేమెందుకు ఉన్నామనే ఫీలింగ్ కలిగించే ఉమెన్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళ కోసం కాదండి, ఎవరైతే నిస్వార్థంగా వాళ్ళ ఫ్యామిలీ కోసం తన లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేసినా సరే వాళ్ళకు గుర్తింపు అనేది ఉండదు. సో వాళ్ళందరూ కూడా ఇండిపెండెంట్గా డెసిషన్ ఎలా తీసుకోవాలి, వాళ్ళ థాట్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేదే ఈ వీడియో అయితే. సో వాళ్ళందరి కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ డెఫినెట్గా ఉంటుంది. సో అంతకంటే ముందు నా ఛానల్ని మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే, నా వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే, ఇన్ఫర్మేషన్ అనిపిస్తేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళ సాధికారత అంటే ఏంటి? ఒక మహిళ తనంతట తాను నిర్ణయం తీసుకోగలిగే పొజిషన్కి ఎదగడం. తన లైఫ్లో కానివ్వండి, తన ఫ్యామిలీలో కానివ్వండి, తన కెరియర్లో కానివ్వండి, తన చదువులో కానివ్వండి, తను ఎంచుకున్నటువంటి రంగంలో కానివ్వండి, ఇలాంటి క్రియాశీలక అంశాలలో తనంతట తాను నిర్ణయం తీసుకోగలిగేటువంటి పొజిషన్కి వెళ్ళడాన్ని మహిళ సార్థకత అంటారు. వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఒక మహిళ తనంతట తాను నిర్ణయాలు తీసుకోగలిగే పొజిషన్కు ఎదిగినప్పుడే తను సార్థకత సాధించినట్టు. అసలు సార్థకత సాధించాలంటే ఏం కావాలి మనకు? మీరు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సార్థకత సాధించాలంటే మనకు ఫస్ట్ కావాల్సింది ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ విద్యను అభ్యసించడం కాదు, మంచి ఏది చెడు ఏది అని తెలుసుకునే విచక్షణ, దాన్ని అసలైన ఎడ్యుకేషన్ అంటారు. ఒక డెసిషన్ మేకింగ్ చేయాలంటే ఏం కావాలి మనకి? ఒక డెసిషన్ మనం తీసుకోవాలంటే ఏం కావాలి మనకు? ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్. క్వాలిటీ ఎడ్యుకేషన్ మీన్స్ మంచి ఏది చెడు ఏది తెలుసుకునే స్వభావం. నెక్స్ట్ పాజిటివ్ థింకింగ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, డిగ్నిటీ, ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్. ఒక డెసిషన్ మేకింగ్ చేయడానికి మనకి ఇవన్నీ కావాలి. ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ మనం ఎప్పుడైతే రీచ్ అవుతామో, ఆ స్టేజ్కి మనం ఎప్పుడైతే ఉంటామో, దానికి ఎడ్యుకేషన్ తోడైతే క్రియాశీలక అంశాలలో నేను ఖచ్చితంగా కరెక్ట్ అయిన నిర్ణయమే తీసుకుంటాను. నేను చెడుని ఆహ్వానించను, చెడు చేయను, నా వల్ల 10 మందికి మంచి జరగాలని మనం ఎప్పుడైతే ఆ స్టేజ్కి రీచ్ అవ్వాలనుకుంటామో దానికి కావాల్సింది ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ మీన్స్ మంచి ఏది చెడు ఏది అని గుర్తించగలిగేటువంటి శక్తికి నేను రీచ్ అవ్వాలంటే ఫస్ట్ నాకు కావాల్సింది ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్. శారీరక దృఢత్వమే కాదు, మానసిక స్థిరత్వం కూడా. నువ్వు ఫిజికల్గా చాలా ఫిట్గా ఉండి మెంటల్గా నీకు మైండ్ పని చేయకపోతే నువ్వు ఏదైనా చేయగలుగుతావా? నువ్వు మెంటల్గా అన్ని ఉండి నీకు బాగా తెలివితేటలు ఉండి ఫిజికల్గా నీకు ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే నువ్వు చేయగలుగుతావా? లేదు. ఒక డెసిషన్ మేకింగ్ చేయడానికి ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. డెసిషన్ మేకింగ్ చేయడానికి ఒక మహిళకి ఇవన్నీ క్వాలిఫికేషన్ ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడం అంటే నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరితో ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకోవాలి, ఎవరిని ముంచడం, ఇది కాదు నిర్ణయాలు తీసుకోవడం అంటే. నువ్వు ఎంచుకునేటువంటి రంగంలో నువ్వు ఎంతవరకు వెళ్ళావు, నువ్వు ఎంతవరకు నీ గోల్ని రీచ్ అయ్యావు, నీ రోల్ని నువ్వు ఎంతవరకు ప్లే చేయగలుగుతున్నావు, నీ తోటి సిబ్లింగ్స్కి నీ రోల్ నువ్వేం చేయగలుగుతున్నావు, నీ ఫ్యామిలీకి నువ్వేం చేయగలుగుతున్నావు, నీ ఫ్యామిలీలో నీ రోల్ ఏంటి, ఫ్యామిలీకి నువ్వు ఎలా రోల్ మోడల్గా ఉంటావు. ఇది రోల్ అంటే మనకంటూ ఒక గోల్ ఉండాలి. రోల్ అండ్ గోల్ చాలా ఇంపార్టెంట్. ఒక మదర్ అయితే ఒక మదర్గా, ఒక వైఫ్గా ఆ ఇంట్లో నీ రోల్ ఏంటి, ఆ రోల్ని నువ్వు ఎలా ప్లే చేస్తున్నావు, నిన్ను చూసి నీ సిబ్లింగ్స్ ఏం నేర్చుకోవాలి, నిన్ను చూసి నీ ఫ్రెండ్స్ ఏం నేర్చుకోవాలి, నీ గోల్. నువ్వు ఒక ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేస్తే నీ వల్ల ఆ ఇన్స్టిట్యూషన్కి ఏం యూజ్ ఉంది, నువ్వు ఏమి ఇవ్వగలుగుతున్నావు ఆ ఇన్స్టిట్యూషన్కి, అలా నీ రోల్ ఏంటి, గోల్ ఏంటి కూడా మీరు తెలుసుకోవాలి. ఇవన్నీ క్వాలిఫికేషన్ నాకు ఉంటే కనుక నేను తీసుకున్న డెసిషన్ 100% కరెక్టే. ఎందుకంటే నాకు మంచి ఏదో చెడేదో తెలుసుకొని వాటిని గుర్తించగలిగేటువంటి విచక్షణ నాకుంది, నాకు డిగ్నిటీ ఉంది, నాకు ఎడ్యుకేషన్ ఉంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది, పాజిటివ్ థింకింగ్ ఉంది, ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ కూడా
కరెక్ట్గానే ఉంది. సో ఇవన్నీ క్వాలిఫికేషన్ నాకు ఉన్నప్పుడు ఒక డెసిషన్ మేకింగ్ కూడా నేను పర్ఫెక్ట్గానే చేయగలుగుతాను. ఒక డెసిషన్ మేకింగ్ చేయాలంటే ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఒక మహిళ ఎప్పుడైతే తన నిర్ణయాలు తాను ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్గా తన నిర్ణయం తీసుకొని ఆ తీసుకున్న నిర్ణయంలో తను సక్సెస్ అవుతే కంపల్సరీగా తాను సాధికారత సాధించినట్టే. దీన్ని ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు. ఇప్పుడు ఇంకా కొన్ని హౌసెస్లో చూద్దాము. ఒక ఇంట్లో హస్బెండ్ వాళ్ళ భార్యని చాలా బాగా చూసుకుంటాడు. దాన్ని చూసి పక్కింటి వాళ్ళు కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, నీకేందమ్మా మీ ఆయన చాలా బాగా చూసుకుంటాడు, అలా మహారాణివి అంటున్నాడు. మహారాణి అంటే ఏంటి? ఒక కుర్చీ వేసి కూర్చోపెట్టి పైన కిరీటం పెట్టి రాజ్యాలు ఏలడం కాదు. మహారాణి అంటే తన ఇంట్లో తనకి రెస్పెక్ట్, ఫ్రీడమ్, తను తీసుకునే ఒపీనియన్స్కి, ఫీలింగ్స్కి వాల్యూ ఇవ్వడం. కానీ నా ఒపీనియన్ ఏంటంటే ఇవన్నీ బేసిక్ థింగ్స్. ఖచ్చితంగా ప్రతి ఒక్క అమ్మాయికి ఇవ్వాల్సిన బేసిక్ థింగ్స్ ఇవి. బట్ వాళ్ళ ఇంట్లో ఎంతమందికి ఇవన్నీ దక్కుతున్నాయి? ఎంతమంది వాళ్ళ స్పౌస్ ఫ్యామిలీస్ నుంచి ఇవన్నీ పొందుతున్నారు? ఈ జనరేషన్లో కూడా ఈ బేసిక్ థింగ్స్ అనేది ప్రతి ఒక్క అమ్మాయి పొందలేకపోతుంది. చీదరింపులు, చీత్కరింపులు, కొట్టడం, తిట్టడం, బెదిరింపులు, కాళ్ళతో తన్నడం ఇంకా జరుగుతూనే ఉన్నాయి. బయట ఏదైనా ఒక ప్రోగ్రాం జరిగితే మహిళ ఇలా అలా ఇలా సాధించింది, ఇన్ని సాధించింది, ఇవన్నీ చేసింది, ఉమెన్ గ్రేట్ అని అన్నీ చెప్తూ ఉంటారు. కానీ ఎక్కడ కనిపించట్లేదు మనకి. ఇప్పటికీ ఒక అమ్మాయి ఈ సొసైటీలో ఒంటరిగా నడవాలంటే భయపడుతుంది. ఎక్కడ డెవలప్ అయింది జనరేషన్? ఎక్కడ ఈ గవర్నమెంట్ డెవలప్ చేసింది? ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెళ్ళైన అమ్మాయి మీద ఉండే బేసిక్ ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే, మ్యారేజ్ అయిన కొత్తలో తాను వాళ్ళ అత్తగారింటికి వెళ్ళి వాళ్ళ ఆచారాలకి, వాళ్ళ పద్ధతులకి, వాళ్ళ అలవాట్లకి ఈమె అలవాటు పడాలి, అడ్జస్ట్ అవ్వాలి. తప్పు లేదు, అదొక బేసిక్ ఎక్స్పెక్టేషన్. అందులో తప్పు లేదు. ఎందుకంటే మ్యారేజ్ అయినాక మనం వాళ్ళ ఇంట్లో కంటిన్యూ అవుతాం కాబట్టి కొన్ని నేర్చుకోవాలి, కొన్ని తెలుసుకోవాలి, అవసరమైతే అడ్జస్ట్ కూడా అవ్వాలి. బట్ ఈ ప్రాసెస్లో తను ఎన్ని ఫేస్ చేసి ఉంటుంది, తనకి ఎంత కష్టమై ఉంటుంది, దాన్ని ఎవరు గుర్తించరు, అప్రిషియేట్ కూడా చేయరు. కానీ అల్లుడికి చాలా బాగా రెస్పెక్ట్ ఇస్తారు డే 1 నుంచి. ఇవ్వండి, తప్పు లేదు. అదే అమ్మాయికి ఎందుకు ఇవ్వకూడదు? తనేం తప్పు చేసింది? ఇంకా కొన్ని హౌసెస్లో అయితే ఉమెన్ హస్బెండ్ మనీ అడగడానికి కూడా చాలా మొహమాట పడుతుంది. తనలోనే తాను అసలు ఎన్నిసార్లు అనుకొని అడగలా వద్దని ఫైనల్గా అడిగితే 1,00,000 క్వశ్చన్స్. ఎందుకు, ఏం చేసుకుంటావు అని ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. ఎందుకంటే తను సంపాదించి ఇస్తున్నాను, ఇవి తన డబ్బులు అని హస్బెండ్ ఫీల్ అవుతారు కాబట్టి. ఒక ఫ్యామిలీలో హస్బెండ్ కష్టపడి మనీ సంపాదిస్తున్నాడంటే వైఫ్ కూడా ఫ్యామిలీని చూసుకుంటుందంటే ఆ మనీ మీద వైఫ్ కూడా హక్కు ఉంటుంది కదా. తను కూడా ప్రతిరోజు కష్టపడుతుంది కదా, అందరి అవసరాలు తీరుస్తుంది కదా, తనకెందుకు హక్కు ఉండకూడదు? కానీ మనీ కావాల్సి వచ్చినప్పుడు, తన కోసం ఖర్చు పెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు తాను చాలా ఎక్స్ప్రెషన్ ఇచ్చుకోవాలి, జస్టిఫై చేసుకోవాలి, ఒప్పించాలి. మళ్ళీ తను ఎంత మనీ ఇచ్చారో దాంట్లో ఫైనల్గా మళ్ళీ ఎంత ఖర్చు పెట్టామో లెక్కలు కూడా చెప్పాలి. నేను చెప్పాలనుకునేది ఏంటంటే మెన్ అండ్ ఉమెన్ వెరీ వెరీ డిఫరెంట్. ఎప్పటికీ ఒకటి కాలేదు. ఇద్దరికి నేచర్లో డిఫరెంట్ పర్పస్ కానివ్వండి, ఫిజికల్గా మెంటల్గా ఆలోచించే విధానంలో కానివ్వండి, చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది. కానీ రెస్పెక్ట్, ఫ్రీడమ్, గ్రోత్, హ్యాపీనెస్, రెస్ట్, ఇవి ఇద్దరు ఈక్వల్గా డిజర్వ్ చేస్తారు. ఇవి ఇద్దరికి ఉండాలి కూడా. ఒక ఉమెన్కి తన పర్సనాలిటీని, వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ తన అభిప్రాయాలను వినిపించే స్వేచ్ఛనిచ్చి తన నిర్ణయాలను కనుక సపోర్ట్ చేయగలిగితే తను మెంటల్గా, ఎమోషనల్గా చాలా గ్రో అవుతుంది. అండ్ మనం కూడా మనం ఎలా ఉండాలనేది మనకు మనమే రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఇలా బేసిక్ థింగ్స్, ఫ్రీడమ్, రెస్పెక్ట్ లాంటివి లేకపోయినా సరిపెట్టుకొని సైలెంట్గా ఉండిపోవడం, అలానే కాంప్రమైజ్ అవుతూ బ్రతకడం అలవాటు అయిపోయింది అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఈ విషయంలో చేంజెస్ తెచ్చుకోవడానికి కొన్ని టిప్స్. ఫస్ట్, మన మీద మనకు రెస్పెక్ట్ ఉండాలి. నువ్వు ఫిజికల్గా, మెంటల్గా ఎంత స్ట్రాంగ్ అనేది ఫస్ట్ నువ్వు తెలుసుకోవాలి. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయం కూడా మనం తెలుసుకోవాలి. నీ లోపల ఉన్న వీక్నెస్ ఏంటి తెలుసుకొని అది స్ట్రాంగ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాంటప్పుడు మనకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇంట్లో మీరు ఒక భార్యగా, ఒక మదర్గా మీరు చేసే పనులు చాలా ఉంటాయి. కానీ మీ పిల్లలు చేసుకోగలిగే పనులు కూడా కొన్ని ఉంటాయి. అవి వాళ్ళని మాత్రమే చేసుకొనివ్వండి. అవసరమైతే నేర్పించి మరీ చేసుకోమని చెప్పండి. మీ హస్బెండ్ చేసుకోగలిగే చిన్న చిన్న పనులు కూడా ఉంటాయి, అవి కూడా అతన్ని చేసుకోమని మీరు గట్టిగా చెప్పండి. ఎందుకంటే ప్రతిసారి మీ మీద వాళ్ళు డిపెండ్ అవ్వకుండా వాళ్ళు కూడా సెల్ఫ్గా వాళ్ళ పనులు కూడా వాళ్ళు చేసుకోవడానికి నేర్పించాలి, చెప్పాలి. మీకు కనుక 2 పిల్లలు ఉంటే, వాళ్ళు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే, వాళ్ళిద్దరికి మీరు ఈక్వల్గా పనులు చెప్పండి. నువ్వు అబ్బాయి కాబట్టి నీకు ఈ పని చెప్తాను, నువ్వు అమ్మాయి కాబట్టి నీకు ఈ పని చెప్తాను, అలా కాకుండా అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి కుకింగ్ అండ్ క్లీనింగ్ రెండూ నేర్పించండి. ఇద్దరు సమానమైన ఫీలింగ్ వాళ్ళ లోపల వచ్చేలాగా మీరు వాళ్ళని పెంచగలగాలి. ఇంకొకటి ఏంటంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా మీ హస్బెండ్ని పర్మిషన్ అడగడం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ఫ్రెండ్స్తో
ఫ్రెండ్స్తో టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నారు, దాన్ని ఇలా కన్వే చేయండి. నేను మా ఫ్రెండ్స్తో టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నాను అని ఇలా చెప్పండి. అంతేగాని నేను మా ఫ్రెండ్స్తో టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళాలా వద్దా అని అలా మీరు అడిగి పర్మిషన్ తీసుకోవద్దు. మీరు ఏదైనా అకేషన్స్కి వెళ్ళాలన్నా ఇంకా పెద్ద పెద్ద వాటిలో నిర్ణయం తీసుకునే ముందు పర్మిషన్ తీసుకోండి. అంతేగాని ఇలా చిన్న చిన్న విషయాలు కూడా పర్మిషన్ తీసుకుంటే అది వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే దాన్ని నేను రీసెంట్గానే రియలైజ్ అయ్యాను. అదేంటంటే నేను ప్రతి చిన్న విషయానికి మా ఆయన దగ్గర పర్మిషన్ తీసుకుంటాను. ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలని, ఇవాళ నేను ఇక్కడికి వెళ్ళొచ్చా అని అడుగుతున్నాను. తనకి నేను అలవాటు చేశాను ఫస్ట్. ప్రతి చిన్నదానికి అడిగి మనం పర్మిషన్ తీసుకుంటే రేపు పొద్దున మనం ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్ళాల్సి వస్తుంది. చెప్పేంత టైం కుదరకపోవచ్చు, ఉండకపోవచ్చు. అప్పుడు మనం బయటికి వెళ్తే వాళ్ళు క్వశ్చన్ కంపల్సరీగా రేజ్ చేస్తారు. ఏంటి నాకు చెప్పకుండా వెళ్ళావు, ఎవరిని అడిగి వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు. సో ఇవి క్వశ్చన్స్ అనేవి రేజ్ అవుతాయి. ఫస్ట్ మనమే వాళ్ళకి అలవాటు చేయకుండా ఉండాల్సింది అని మనం బాధపడతాం. ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే, మీరు ఏ పని చేసినా కరెక్ట్గానే చేస్తారు, మీరు ఏ డెసిషన్ తీసుకున్నా కరెక్ట్గానే తీసుకుంటారు అనే కాన్ఫిడెంట్ మీ మీద మీ హస్బెండ్ ఉంటే మీరు చెప్పినా చెప్పకపోయినా ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఒక ఫ్యామిలీ అనేది హ్యాపీగా ఉండాలంటే దాంట్లో వైఫ్ ఒపీనియన్కి, హస్బెండ్ ఒపీనియన్కి, ఇద్దరు ఒపీనియన్కి వాల్యూ అనేది ఉండాలి. ఒకరి ఒపీనియన్స్కి, ఒకరి థాట్స్కి ఇంకొకరు వాల్యూ ఇచ్చుకోవాలి. అలాంటప్పుడు ఎవరు కాంప్రమైజ్ కాకుండా ఇద్దరు హ్యాపీగా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది. మీరు కూర్చొని మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని ఏది మంచి ఏది చెడు అనేది మీరు తెలుసుకొని చేసుకోగలిగితే మీ ఫ్యామిలీ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, 1 month బ్యాక్ ఇన్స్టాగ్రామ్లో అయితే ఒక మెసేజ్ వచ్చింది. ఒక సిస్టర్ ఇలా కామెంట్ చేసింది, సిస్టర్ మా హస్బెండ్ అంటూ వేరే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు, కాళ్ళతో తన్నడం, ఇలా కొట్టడం లాంటివి ఇలా చేస్తున్నాడు, నాకు చాలా బాధ అనిపిస్తుంది సిస్టర్, ఏం చేయాలి అని మెసేజ్ పెట్టింది. ఎప్పుడంటే నేను ఒక 1 month బ్యాక్ ఒక వీడియో చేశాను, ట్రూ లవ్ ఆర్ ఫేక్ లవ్ అని. ఆ వీడియో చూసి తను పర్సనల్గా నాకైతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టింది. ఎంత ఘోరం కాళ్ళతో తన్నడం అంటే, తను మనిషే కదా, తనకు ఒక మనసు ఉంటుంది కదా, కాళ్ళతో తన్నడం అంటే అసలు ఎలా సాధ్యం? వాళ్ళకి నిన్ను తిరిగి తంతే నువ్వెక్కడ ఉంటావు? మళ్ళీ ఉమెన్ తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుంది, ఏదైనా సాధించుతుంది. వన్స్ నువ్వు వద్దు, నీ ఫ్యామిలీ వద్దు అని నీ మీద కసి ఉక్రోషంతో తను బయటికి వెళ్ళి బ్రతికిందనుకో, ఆ తుఫానులో కొట్టుకుపోతాను. అనుకుంటే ఎంతసేపు గడప దాటి బయటికి వెళ్ళడానికి. సో ఇవన్నీ పరిస్థితి కూడా మీ దగ్గర ఉంటుందంటే మీ రిలేషన్ మీరు తనకు కావాలని కోరుకుంటుందని అర్థం. పవిత్ర మందం సినిమాలో ఒక సాంగ్ ఉంది, కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత శయనేషు రంభ. ఇవన్నిటికీ ఒక మహిళ డిజర్వ్, కానీ కరణేషు మంత్రి అనే లైన్ని అండర్లైన్ చేసుకోండి. ఇవన్నిటికీ మీకు ఒక ఉమెన్ కావాలి, కానీ కరణేషు మంత్రి అనే ఆ ఒక్క లైన్కి మీకు ఉమెన్ అవసరం లేదా? ఒక రాజ్యమేలే రాజుకి సలహాలు ఇవ్వడానికి మంత్రిని పెట్టుకుంటాడు. అలాగే ఇంట్లో కూడా ఒక హస్బెండ్ ఏ దారిలో వెళ్తున్నాడు, మంచి దారిలో వెళ్తున్నాడా, చెడు దారిలో వెళ్తున్నాడా, అసలు ఏం చేస్తున్నాడు, నువ్వు చేసేది కరెక్ట్ వేనా కాదా అని తను తెలుసుకొని చెప్పడానికి, నేను కరెక్ట్ ట్రాక్లో పెట్టడానికి ఒక మహిళని నీకు కరణేష్ మంత్రి అన్నారు ఇక్కడ. కానీ మనకు అది పట్టదు. కరణేష్ మంత్రి ఏం సలహాలు ఇస్తావు నువ్వు నాకు? నీకేం తెలుసు? ఫస్ట్ నువ్వు నాకు సలహాలు ఇస్తావా? నువ్వు నాకు సలహాలు ఇచ్చి అంత ఎత్తుకేదగావా? నీ సలహాలు నేను వినాలా? ఫస్ట్ నేను చెప్పేది నువ్వు విను అంటున్నారు ఇక్కడ. ఫస్ట్ పేరెంట్స్ పిల్లలకు నేర్పించాలి. మీ అబ్బాయికి నేర్పించండి ఒక ఉమెన్కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇలాంటి బేసిక్ థింగ్స్ ఫస్ట్ మీ అబ్బాయికి నేర్పించాలి. వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళ అత్తగారు వాళ్ళని ఎలా ట్రీట్ చేశారో తన కోడల్ని కూడా అదే వేలో ట్రీట్ చేయాలని చూస్తుంది. ఈ తరాలు మారినా కూడా ఈ స్వభావం మారట్లేదు, వాళ్ళ లోపల అలాగే ఉండిపోతుంది. ఎడ్యుకేట్ చేయండి. అలాగే మీరు కూడా మీ అమ్మాయికి చెప్పండి. వైఫ్కి అయితే ఇలాంటి బేసిక్ థింగ్స్ ఎంత ఇంపార్టెంటో, ఒక హస్బెండ్ కూడా వైఫ్ నుంచి అలాంటి బేసిక్ థింగ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇద్దరు ఈక్వల్గా రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి, ఇద్దరి ఒపీనియన్స్కి వాల్యూస్ ఇచ్చుకోవాలి. అలాంటప్పుడే మీ రిలేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, పేరెంట్స్ పిల్లలకి బయట సమాజం మీద అవేర్నెస్ని కల్పించండి. స్కూల్లో కూడా పిల్లలకి సబ్జెక్ట్స్తో పాటు అవేర్నెస్, బయట సమాజంలో ఏం జరుగుతుందో అవేర్నెస్ని కల్పించండి. మంచి ఏది, చెడు ఏది, రెస్పెక్ట్, టీచర్స్కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, పేరెంట్స్కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, తోటి స్టూడెంట్స్తో ఎలా రెస్పెక్ట్గా ఉండాలి. కొంతమంది పిల్లలు స్టేటస్ చూపిస్తూ ఉంటారు, నేను మా అమ్మ ఇది, మా నాన్న ఇది, మేము ఇంతున్న వాళ్ళం, మేము అంతున్న వాళ్ళం అనేది స్టేటస్ చూపించుకుంటారు. స్కూల్ అనేది ఒక మంచి స్టూడెంట్గా తీర్చిదిద్దడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ అని నేనైతే చెప్తాను. పిల్లల మీద పేరెంట్స్ బాధ్యత అయితే ఎంత ఉందో, ఒక స్టూడెంట్స్ మీద టీచర్స్ కూడా అంతే బాధ్యత ఉండాలి. వాడు ఈ సమాజానికి యూజ్ అయ్యేలాగా తీర్చిదిద్దాలి. నేను టీచర్ని ఎప్పుడైనా సరే ఒక శిల్పితో కంపేర్ చేస్తాను.
ఎందుకంటే ఒక శిల్పి ఒక విగ్రహం చేయడానికి బండరాయిని చెక్కుతూ ఉంటే చిన్న చిన్న రాళ్ళు ఆ వేస్టేజ్ అంతా పోతుంది. అప్పుడే ఆ విగ్రహం ఆ శిల్పి అనుకున్న రీతిలో వస్తుంది. మనం ఆ విగ్రహానికి పూజలు చేస్తూ ఉంటాము. ఒక టీచర్ కూడా ఆ స్టూడెంట్లోని చెడునంతా తీసేసి ఒక మంచి ఉన్నతమైన విద్యార్థిగా ఈ సమాజానికి ఉపయోగపడేలా చేసే పవర్ ఒక టీచర్ కూడా ఉంటుందని నేను నమ్ముతాను. నా లైఫ్లో ఒక మంచి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకైతే. నేను చేసింది 3 monthsే కావచ్చు, కానీ నా లైఫ్లో అవి చాలా గోల్డెన్ డేస్. నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్న టైంలో ఒక స్కూల్లో 3 months టీచర్గా టీచ్ చేశాను. పేరెంట్స్ చెప్తే వినని మారని పిల్లలు కూడా టీచర్స్ చెప్తే వింటారు, టీచర్స్ చెప్తే మారుతారు. కై వంగనిది మానే వంగుడు అంటారు. సో వాళ్ళ దాంట్లో ఈ స్వభావాలు మంచి చెడు విచక్షణ స్వభావం రెస్పెక్ట్ ఇవన్నీ వాళ్ళు చిన్నప్పటి నుండే మీరు కనుక అలవాటు చేసి మీరు ఇంట్లో వాళ్ళ పేరెంట్స్తో పాటు స్కూల్లో మీరు సబ్జెక్ట్స్తో పాటు ఇవి కూడా నేర్పించగలిగితే ఒక స్కూల్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు మా వాడికంటే ఇన్ని మార్క్స్ తక్కువ వచ్చాయి, మా పక్కింటి బాబుకి అన్ని మార్క్స్ వచ్చాయి, వీళ్ళకంటే ఇన్ని మార్క్స్ వచ్చాయి, మా వాడికి ఎందుకు రాలేదని అడుగుతారు తప్ప మా వాడు డిసిప్లిన్గా ఉన్నాడా లేదా, టీచర్స్కి ఎలా రెస్పెక్ట్ ఇస్తున్నాడు, తోటి విద్యార్థులకు ఎలా రెస్పెక్ట్ ఇస్తున్నాడు, అసలు డిసిప్లిన్ ఉందా లేదా. సో మీరు తెలుసుకోవాల్సింది ఫస్ట్ డిసిప్లిన్ కనుక లేకుంటే వాడు చదవకపోయినా పర్లేదు, కానీ ఫస్ట్ వాడికి డిసిప్లిన్ నేర్పించండి. చదువు అనేది ఆటోమేటిక్గా వస్తుంది. వాళ్ళ మధ్యలో ఎప్పుడు ఈ జెండర్ ఫీలింగ్ అనేది రాదు. నేను అబ్బాయిని నేను అమ్మాయిని ఇలా రాకుండా ఇద్దరు ఈక్వల్ అనేటట్టు సమానంగా పెంచండి. ఎవరిని ఎలా రెస్పెక్ట్ చేయాలనేది మీరు చెప్పండి. మీతో పాటు స్కూల్లో టీచర్స్ కూడా చెప్తే మీతో పాటు వీడికి డిసిప్లిన్ ఉండడం వల్ల వాడు సమాజానికి యూజ్ అవుతాడో లేదో తెలియదు, కానీ కన్నవాళ్ళ పేరు మాత్రం చెడగొట్టకుండా ఉంటాడు. సో ఇదండి ఇవాటి వీడియో అయితే. ఉమెన్స్ డే సందర్భంగా నేనైతే ఈ వీడియో చేయాలనుకున్నాను. అలాగే నా మనసులో ఉన్న ఇన్ని విషయాలు కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించి నేనైతే పర్టికులర్గా ఈ వీడియో తీశాను. నా ఒపీనియన్ ఏంటంటే ఇంకా ముందు వచ్చే జనరేషన్లోనైనా సరే ప్రతి మహిళ తన ఇంట్లో తాను ఒక మహారాణిగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. సో దిస్ వీడియో డెడికేటెడ్ టు ఆల్ వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ ఉమెన్స్. ఈ వీడియో మీకు నచ్చితే దీంట్లో మీకు ఇన్ఫర్మేషన్ ఉందనిపిస్తే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.